2024 2024 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. దీంట్లో కరెక్ట్ ఏంటిది ఏది? 2024 అదేనరా. 2024 అంటే ఏ విధంగా నువ్వు చూపిస్తున్నావు? ఏ విధంగా 2024 ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా 2024 ఉంది. మీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నారా? మీకు 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 4 కరెక్టా? 2. నువ్వురా? 3. ఓకే 2024 నువ్వు 3 అంటున్నావు, నువ్వు 1 అంటున్నావు. 2. యా గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళకైతే ఇక్కడ వీళ్ళకి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అన్నీ అయితే కరెక్ట్గా చెప్పేశారు. ఇది ఒక్కటే కరెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నారు అనమాట. వీడు ఒకటేమొచ్చి 2 అన్నారు, ఒక అబ్బాయి వచ్చి 3 అన్నారు అనమాట. గాయస్ ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయగలిగితే నిజంగా మీకైతే 2800 అయితే ఇస్తారనమాట. అలానే వీలైతే చిన్న అన్ని నేను అడిగిన దాంట్లో అన్నిటికీ సాల్వ్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఒక 500 అయితే మీకు ఫోన్పే చేసి చూపిస్తాను. మీరు నిజంగా ఈ క్వశ్చన్ కానీ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు 2800 అనేది మీకు ఫోన్పే చేయడం జరుగుతుంది గాయస్. నిజంగా గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నీ పేరు? నీ పేరు? సత్యబాబు రాజా. ఇద్దరు ఇంటర్మీడియటే కదా. మీకు గేమ్ చేంజర్ సినిమా నచ్చిందా, పుష్ప సినిమా నచ్చిందా? పుష్ప. గేమ్ చేంజర్ బాగలేదు, అసలు బాగలేదా? గైస్ చూడండి. గైస్ వీళ్ళకైతే ఫోన్పే చేసేద్దాం. మరి ఎంత మీకు 500 అన్నా కదా, మేము కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఓకే మీకు 500 అయితే కొట్టేస్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే అయిపోయింది. ఓకేనా? గైస్ చూడండి, వీళ్ళకైతే ఫోన్పే చేయడం జరిగింది అనమాట. గైస్ మీకు కూడా ఇలా మనీ కావాలనుకుంటే ఆ క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. మీకు తప్పకుండా 2800 అయితే మీకు పంపించడం జరుగుతుంది అనమాట. గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనతో 2 అబ్బాయిలు అయితే ఉన్నారనమాట. వీళ్ళనైతే ఒక్కొక్క క్వశ్చన్ అడుగుదాం. ఒక్కొక్క క్వశ్చన్కి వీళ్ళు మీరు ఏ క్వశ్చన్ అడిగినా మేము సాల్వ్ చేస్తామన్నారనమాట. నిజంగా వీళ్ళు సాల్వ్ చేస్తారు చేయరో మనం అయితే ఒక క్వశ్చన్ అయితే వీళ్ళకి అడుగుదాం అనమాట. ఇంటర్మీడియట్ చదువుతుండ్రా? ఓకే ఏ గ్రూపు? సిఈసి. ఓకే మీరు సిఈసి కదా. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట, మీరు కరెక్ట్గా సమాధానం అయితే చెప్పాలి. ఓకేనా? ఓకే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పారు అనుకో, నేను మీకు మనీ అనేది ఇస్తాను. ఓకేనా? ఓకే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. గైస్ చూడండి, ఉప ముఖ్యమంత్రి అనగానే వీళ్ళు చాలా స్పీడ్గా పవన్ కళ్యాణ్ అని చెప్పేశారు అనమాట. ఇంకో క్వశ్చన్ అయితే అడుగుదాం అనమాట. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? మీరు కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్ అన్నాను, మీకు 5 క్వశ్చన్లు అడుగుతాను. ఓకేనా? 5 క్వశ్చన్లకు 5కి మీరు సమాధానం కరెక్ట్గా చెప్పారు అనుకోండి, మీకు 2800 అయితే మీకు ఫోన్పే చేస్తాను. ఓకేనా? సరే మీకు మనీ కూడా చూపిస్తాను. మనీ ఓకేనా మీకు చేస్తాను. ఓకేనా? ఇప్పుడే మీరు కరెక్ట్గా అయితే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఇంకో క్వశ్చన్ అయితే మీకు అడుగుతాను. ఓకే 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 పుష్ప సినిమాలో డైరెక్టర్ పేరు ఏం పేరు? పుష్ప సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. నువ్వురా? తగ్గేదేలే. మీకు గేమ్ చేంజర్ సినిమా నచ్చిందా, పుష్ప సినిమా నచ్చిందా? పుష్ప. గేమ్ చేంజర్ బాగలేదు, అసలు బాగలేదా? గైస్ చూడండి, వీళ్ళు గేమ్ చేంజర్ అయితే నచ్చలేదు అన్నట్టు. పుష్ప బాగుంది కదా. ఓకే ఓకే మీరు డైరెక్టర్ పేరు ఏం పేరు చెప్పలేకపోతున్నారు? ఓకే డైరెక్టర్ పేరు సుకుమార్. ఓకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, 500 నోటు ఉంది చూసారా? ఆ నోటు వెనకావతల ఒక కోట ఉంటుంది. ఆ కోట పేరు? ఎర్రకోట. గైస్ ఎర్రకోట. చూడండి వీళ్ళు కరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట. వీళ్ళకి అనవసరంగా 2800 ఇచ్చేటట్టు ఉన్నారు అనమాట. ఒక్కడైతే రాంగ్ చెప్పారు వీళ్ళు, కానీ ఎర్రకోట కరెక్ట్గా చెప్పేశారు. ఇంకొకటి ఓకే, ఇంకా ఒకటి 2 అయ్యాయి. ఓకేనా? ఓకే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా? ప్రకాశం జిల్లా. గైస్ వీళ్ళు చూడండి, ఏ ఒక్కటి వదలట్లేదు అనమాట. ఏంటిది వీళ్ళతో నేను అనవసరంగా వీళ్ళకి 2800 అయితే ఫోన్పే చేసేటట్టున్నాను. అయితే ఇది ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఇది మీకు ఫైనల్ క్వశ్చన్ అన్నట్టునే, ఇది మీరు కరెక్ట్గా చెప్పాలి. ఓకే గాయస్ వీళ్ళు ఆల్మోస్ట్ కరెక్ట్గా అయితే చెప్పేస్తున్నారు అనమాట. అడిగిన ప్రతిదీ అయితే చెప్పేస్తున్నారు అనమాట. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాను రాబాయ్. ఓకేనా? ఇది కూడా స్టేట్కి సంబంధించిందే. మన హోంమంత్రి గారి పేరు నువ్వు చెప్పు. అనితా వంగలపూడి. అరే ఏందిరా బాబు మీరు అలాగున్నారేంట్రా నాయన. ఓకే ఇంకోటి అడుగుతాను. పని ఇంకా ఎన్ని అడిగాను? మీకు 3 అడిగాను కదా. 3 అడిగాను, ఇంకా 2 ఉంటాయి. ఓకే 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో అంటే ఒక క్వశ్చన్ అడిగానంటే
ఫైనల్కి వచ్చేస్తాం ఆల్మోస్ట్. ఓకే, మన హోంమంత్రి ఎవరంటే అనిత వంగలపూడి. వంగలపొడి. యా, కరెక్ట్ చెప్పేశారు. మీరు ఒక్కటి పుష్పలో డైరెక్టర్ మూవీ అయితే మీరు కరెక్ట్ చెప్పలేపారు కదా. ఓకే, నువ్వు ఎవరి ఫ్యాన్ రా? నువ్వు ఎవరి ఫ్యాను? ప్రభాస్ కానీ అల్లు అర్జున్? నువ్వు? నేను పవన్ కళ్యాణ్ నువ్వురా? ఫ్యాన్స్. నేను అల్లు అర్జున్. అబ్బో, ఓకే. వరి ఎక్కువగా పండించే దేశం. వరి ఎక్కువగా పండించే దేశము, ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం అనుకోండి, అలానే. చైనా. ఓకే, యా గైస్ చూడండి, ఏ దేశము? చైనా. చైనా. వరి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏదంటే చైనా. చైనా. అబ్బా, యా గైస్ నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా స్పీడ్గా చెప్పేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళకి 2,800 రూపాయలు అయితే వీళ్ళకి నిజంగా ఇచ్చేసేటట్టే ఉన్నాను. ఇచ్చేద్దాం, మరి ఏం చేద్దాం, మొత్తం అయితే వీళ్ళు కరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళకి ఇచ్చేస్తాం, మరి ఇంకేం లేదు. ఇంకో క్వశ్చన్ అయితే ఫైనల్గా మిగిలి ఉందనమాట. నీ పేరు? రాజా. నీ పేరు? సత్యబాబు. సత్యబాబు రాజా. ఇద్దరు ఇంటర్మీడియటే కదా? ఇంటర్మీడియటే. ఓకే. ఈసీ గాయస్. ప్రతి క్వశ్చన్కి అయితే సెకండ్ ఆలోచించుకున్నా వీళ్ళు చాలా స్పీడ్గా అయితే చెప్పిస్తారు అనమాట. నిజంగా వీళ్ళు చాలా మంచిగానే స్టడీ చేస్తున్నారు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. ఏది అడిగినా కూడా టక్ చెప్పిస్తున్నారు అనమాట. జనరల్ నాలెడ్జ్ కూడా చాలా స్పీడ్గా ఉన్నారు అనమాట వీళ్ళు. నిజంగా ఎక్కడ చూడలేదు ఇంత స్పీడ్గా చెప్పింది అనమాట. చాలా మంచిగా చదువుతున్నారు అనుకున్నా. ఓకే, మంచిగా చదువుకోవాలా? మీకు ఫోన్పే మీ ఫోన్పే నెంబర్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మీ ఫోన్పే నెంబర్కి అయితే నేను చేస్తాను, ఇప్పుడే చేసి మీకు ఇక్కడ వీడియో కూడా ఇక్కడ పెడతాను. ఓకేనా? ఎంత మీకు 500 అన్నా కదా, మేము కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఓకే, మీకు 500 అయితే కొట్టేస్తున్నాను. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఓకేనా? అయిపోయింది. గైస్ చూడండి, వీళ్ళకైతే ఫోన్పే చేయడం జరిగింది అనమాట. గైస్ మీకు కూడా ఇలా మనీ కావాలనుకుంటే ఆ క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. మీకు తప్పకుండా 2,800 అయితే మీకు పంపించడం జరుగుతుంది అనమాట. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. ఓకేనా?